సిరిసిల్ల నేతన్నల సంక్షేమ వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు వద్ద 3,22,00,000తో జంక్షన్ అభివృద్ధి, సుందరీకరణ, మోడల్ బస్ షెల్టర్ నిర్మాణం పనులను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ ప్రారంభించారు. అనంతరం జిల్లా సమకృత కార్యాలయ సముదాయంతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై ట్రిప్ట్ ఫండ్ పథకానికి సంబంధించిన ఆర్టీ పాస్బుక్లు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతో పాటు సిరిసిల్ల ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని, నేతన్నల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్, చక్రవర్తి, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ వేలుపుల స్వరూప, తిరుపతి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జిందం కళాచక్రపాణి మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలనలో ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో సిరిసిల్లకు సంబంధించిన అనేక అంశాల గురించి పెద్దలు వచ్చి ముందు మాట్లాడినారు. మాకు ఈ ప్రభుత్వం మెరుగైనటువంటి సౌకర్యాలు ప్రభుత్వం ద్వారా అందజేసిన విషయాన్ని తెలియజేసుకుంటూ, అన్ని విషయాలు కూడా విషయం కూడా మా రూపుగా ఉన్నటువంటి మాజీ గారు తెలియజేసిన విషయాన్ని తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ, ప్రభాకర్ అన్న గారు కానీ, మంత్రి గారు దీని కానీ మన ప్రాంతానికి సంబంధించిన సమస్యల పరిష్కారం విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ఈ సిరిసిల్ల ప్రాంతానికి అందజేయాలి, అండదండలుగా ఉంటామన్న విషయం తెలియజేసుకుంటూ నేతలకు సంబంధించి ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం ఇంతకుముందు రవీంద్ర గారు చెప్పినట్టుగా లేదా భాస్కర్ గారు చెప్పినట్టుగా మళ్ళీ మనం చీరలు కంటిన్యూ అయితే కాదు అనేటువంటి పరిస్థితి ఉండే. నేను ఎవరు విమర్శించలేదు. గతంలో చీరలు కట్టుకోవాలంటే ఏదో కలెక్టర్ గారు చెప్పినట్టుగా మహిళలు కట్టుకొని బయటికి వచ్చే పరిస్థితి లేకుండే. కానీ ఇలా ఏ సమావేశం పెట్టినా మహిళల చీరలు కట్టుకొని ఫంక్షన్కి వెళ్ళే విధంగా తయారు చేస్తూ ఉన్నాను. నేను ఇంకొక మాట కోరుతా ఉన్నా, ఈరోజు విలువతో సంబంధం లేదు కానీ ఒక ఇలా పోచంపల్లికి సంబంధించి కావచ్చు, గద్వాలకు సంబంధించి కావచ్చు, లేదా సిద్దిపేటలో మరి గొల్లమామకు సంబంధించి కావచ్చు, పెంబర్తి కావచ్చు, పక్కనే చర్యాల తోలు బొమ్మలకు కావచ్చు, నిర్మలకు సంబంధించి కావచ్చు ఒక జిఐ ట్యాంక్ ఉంది. మీరందరూ కలిసి ఒక ఇంట్లో ఉన్నటువంటి ప్రముఖులంతా కలిసి ఒక మోడల్, మిగతా అన్ని అనేక రకాల సంబంధితమైనటువంటి ఉత్పత్తులు ఉన్నాయి కానీ సిరిసిల్ల చీర అనే జిఐ ట్యాంక్ ఎక్కడికైనా సామాన్యుడికి దొరకగలిగే, కట్టుకోగలిగే ధరల సిరిసిల్ల చీర దొరికే జిఐ ట్యాంక్ ఇచ్చేంత క్వాలిటీగా తయారు చేయాలని చాలా కోరుకుంటున్నాను. మరోసారి సందర్భంగా కోరుతాను. సరే, మీడియాలో ప్రారంభించినటువంటి చౌరస్తా నేతన్నలకు సంబంధించిన వృత్తిపరమైనటువంటి ఒక గుర్తింపునిచ్చేది. గతంలో మన అక్కడ మెయిన్ సిరిసిల్ల సెంటర్ లో కూడా ఒక నేతన్న విగ్రహం పెట్టుకున్నాం. ప్రతి ఆగస్టు 7 నాడు నేతన్నల దినోత్సవం చేస్తారు. ఇద్దరందరూ కలిసి రాజకీయాలకు అతీతంగా ఇది ఒక వేదికగా, ఇది వర్షం పడ్డది అక్కడే ఇంకా పెద్ద ఎత్తున మీ అందరితో కలిసి జరుపుకునేది ఉండే. అయినా దాన్ని కలెక్టరేట్ మార్చుకుని ఇక్కడ చేసుకుంటాం. వేడుక వృత్తి, మనం వృత్తిని గౌరవించాలని బ్యాక్వర్డ్ క్లాస్ మినిస్టర్ గా కూడా వృత్తుల పరమైనటువంటి అంశాలకు కొంత అవకాశాలు కలిగాలని ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. తప్పకుండా అందులో నేతన్నలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాడు కూడా అను కావు సాంబశివరావు గారిని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో కొంత మార్పు చేసే ప్రయత్నం చేసినాం. ఆనాడు తీసుకున్న నిర్ణయాలు కొన్ని మోడరేషన్ సంబంధించి కావచ్చు, యాన్ డిపో కావచ్చు, లేదా ఇతరత్ర అనేక కార్యక్రమాలు మెల్లమెల్లగా కొన్ని కొనసాగినాయి, కొన్ని కాలానికి పోవచ్చు. కానీ తప్పకుండా ఉద్దేశం నేతన్నలను అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎప్పుడు మరవలేదని మనం చేస్తాం. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, ఇలా రాష్ట్ర మంత్రిగా ఉన్నా, గౌరవ మంత్రి దగ్గరికి ఈ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఐక్యంగా మీ విషయం వస్తే మీకు ఏ విధంగా లాభం జరగగలగాలి, వృత్తి మీద ఆధారపడే మీకు న్యాయం ఏ విధంగా జరగాలి అనే అంశం మీద ఒక్కొక్కసారి కొన్ని అంశాల్లో
ప్రభుత్వం చేయలేకపోయినప్పటికీ కూడా జిల్లా ప్రజాప్రతినిధులందరం కూడా కలిసి సిరిసిల్ల నేతలకు అండగా ఉండి ఇలా ప్రభుత్వం ద్వారా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్న విజయాన్ని దయచేసి కనుక్కోవాలి. మా బాధ్యత ఇది. ఇంతమంది ధార్మిక క్షేత్రంగా, కార్మిక క్షేత్రంగా పక్కనే మంచి రాజరాజేశ్వరి జలాశయం విడిమాలతోటి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఇయ్యాలి. రేపు రాజరాజేశ్వర స్వామి దగ్గర మరి ఒక యజ్ఞాన్ని వర్ణ యాగాన్ని స్టార్ట్ చేసుకున్నాం. అక్కడ నిర్మితమైన వేమవాడ దేవస్థానానికి పక్కకు 12 కోట్ల రూపాయలతో ఒక మంచి పార్కు చేసుకున్నాం. ఇవాళ 3 కోట్ల రూపాయలతో చేసుకున్నాం. ఇన్ని రకాల కార్యక్రమాలతో పాటుగా సమగ్ర అభివృద్ధికి సంబంధించి ముందుకు పోయే ఆలోచనల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మొత్తం కేబినెట్ అనుభవించినటువంటి మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అన్ని రకాలుగా మా ప్రజాప్రతినిధులు సహకారం అందుతున్నారు. భవిష్యత్తులో ఇంకా ఈ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా నేతన్నలకు సంబంధించిన ప్రతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా మీ ఎప్పటికీ మీ అండగా ఉంటా. నేను చాలా సార్లు గీతాలను నేతలను వేరు కాదనే మాట నేను అనేక సందర్భాలు చేసిన మళ్ళీ చెప్తా ఉన్నా. ఆ విధంగా మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటామనేటువంటి నేతలను అభివృద్ధికై ఈ ప్రభుత్వం కట్టుబడింది. మేము ప్రజాప్రతినిధిగా వ్యక్తిగతంగా కూడా కట్టుబడి ఉన్నామనేటువంటి మాట మన చేస్తూ మీ అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అటు వ్యవసాయ శాఖ ఎల్లినోలో వస్తుందంటే ఏ విధంగా ఆల్కట్ పంటలు వేయాలని, ఇటు వృత్తుల బతకాలని చేనేత కార్మిక శాఖ చేనేత శాఖ మంత్రిగా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు ఎప్పుడు కూడా నేతన్నల పట్ల సానుకూలంగా మరింత సానుకూలంగా వారికి అండగా ఉండే ప్రయత్నం జరపాలని కోరుకుంటూ వారి సందర్భంగా మాట్లాడాలని కోరుతాం. మున్సిపాలిటీ అదే విటిడి మున్సిపల్ అధ్యక్షులు ధన్యవాదాలు. చాలా బాగా చేశారు. మీ గౌరవానికి ప్రతీకగా సిరిసిల్ల అంటే నేతన్నలకి ఆగిపోవడం. అందుకని మీ జంక్షన్ చూస్తేనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశ నేతలందరూ గర్వపడేటట్టుగా మన సంస్కృతి సంప్రదాయాన్ని కొన్ని వేల సంవత్సరాలుగా మన భారతీయ సంస్కృతిని కాపాడుతున్నటువంటి మీకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మీ సమస్య అన్ని సమస్యలకి శ్రీనివాస్ గారు కానీ మహేంద్ర గారు కానీ ముఖ్యంగా దీంట్లో అనేక సందర్భాల్లో మీకోసం ప్రయత్నం చేసిన ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, ఈ జిల్లా ప్రజాప్రతినిధులందరూ కూడా నాకు ఈ శాఖ పరంగా పెద్ద అనుభవం లేకపోయినా అవగాహన లేకపోయినా మీ కష్టాలు ఏమున్నాయి, వీడికి ఏం చేస్తే నిలబడగలుగుతారు, గత ప్రభుత్వాల్లో జరిగినటువంటి ఏంటి, ఇప్పుడు మనం జరిపించాల్సింది ఏంటి అని ప్రతి విషయంలో కూడా పదే పదే మీతోటి పాటు మీరు కూడా చాలా సందర్భాల్లో వచ్చారు. వస్తే ఈ ప్రభుత్వానికి అనేక సమస్యలు ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు రైతానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని నేతన్నకు కూడా ఇవ్వండి, ఎంత కష్టమైనా కావచ్చు. ఆ రకంగా వాళ్ళకి కావాల్సినటువంటి బకాయిలు కావచ్చు, లేదు వాళ్ళ యొక్క వృత్తి నిరాఘాటకంగా 360 రోజులు జరగాలంటే మనం ఏం చేయాలో దానికి ప్రయత్నం చేయండి. వాళ్ళకి కావాల్సినటువంటి భద్రతతో పాటు, బీమాతో పాటు, భరోసాతో పాటు వాళ్ళకి ఏం రకమైనటువంటి హామీలు కావాలో, అవకాశాలు కావాలో వాళ్ళకి కల్పించాలని చెప్పి మొట్టమొదటిసారిగా గత ప్రభుత్వంలో ఏమి ఇచ్చారో ఏమీ లేదు మీకు తెలుసు. ఈ ఒక్క 2 సంవత్సరాల్లోనే మీకున్నటువంటి బకాయిలతో పాటు 1360 కోట్లు ఈ నేతలకు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మీరు చెప్పిన ప్రతి పథకాన్ని కూడా థ్రిఫ్ట్ కావచ్చు, పొదుపు కావచ్చు, వీటన్నింటినీ కూడా కొనసాగిస్తుంది. మీకు చేతి నిండా పని కల్పించడం కోసం ఆనాడు ఇందాక చెప్పారు సీని గారు, చీరలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, దానికి ఉపయోగపడేటటువంటి ప్రజలకు కట్టుకోగలిగినటువంటి దాచుకోగలిగే చీరని ఇప్పించండి, రేట్ ఎక్కువైనా పర్వాలేదని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఈ రోజు మీరు ప్రతి ఫంక్షన్కి వెళ్ళినా, ప్రతి పెళ్లికి వెళ్ళినా మీరు ఇచ్చినటువంటి చీరలు కట్టుకొని ఆ మహాతరులు వస్తా ఉంటే ఆ యొక్క పాలపెట్టు రంగులో మెరిసిపోతున్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా. అదేవిధంగా మీ యొక్క వృత్తి నైపుణ్యానికి ఈరోజు మహిళామతలు అందరూ జేజేలు పలుకుతున్నారు. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం మీకు ఏ మాట ఇచ్చినా ఆ మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మీ గ్యారంటీ పోయి ఎప్పుడు అడుగుతున్నారు ఈ యొక్క సిరిసిల్ల జిల్లాకి ఇవ్వాలని అంటే వెంటనే ముఖ్యమంత్రి గారికి చెప్పి
దాన్ని కూడా ప్రారంభించాం. దానివల్ల కూడా మీ సంఘాలకు ఉపయోగం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి నేతల గౌరవానికి తగ్గట్టుగా ఈ శాఖ పరంగా రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగిందంతా చేస్తాం. ఇంకా 1-2 సమస్యలు ఉంటే కూడా మీరు ప్రభాకర్, శ్రీను, లక్ష్మణ్ గారి దృష్టికి తీసుకురండి. తప్పకుండా పరిష్కారం చేయించే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు చూశారు వేములవాడలో ఈనాడు రాజరాజేశ్వరి స్వామి ఆలయ అభివృద్ధి, అంతేకాకుండా అక్కడ ఒక పెద్ద పార్కును కూడా బీటీడీఏ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేశారు. ఈ రకంగా సిరిసిల్ల జిల్లాలో ఆ దేవదేవుని యొక్క దయ వల్ల మనకి కావలసినటువంటి అన్ని అంగుల్ని మనం ఏర్పరచుకునేటటువంటి స్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ చెంత ఉంటుంది, మీకోసం ఉంటుంది, మీకోసమే ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది విద్యుత్ సమస్య కావచ్చు, బకాయిలు కావచ్చు, ఆర్డర్స్ కావచ్చు, మీ యొక్క చేనేతకు సంబంధించినటువంటి ఏ విషయమైనా సరే తల తాకట్టు పెట్టైనా సరే ఈ ప్రభుత్వం నెరవేర్చుదని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తదుపరి కొండ బాలపేట గారు, పెద్ది అప్పారావు గారు, పెద్దంటి భాస్కర్ గారు, ఏదైతే ఉందో 8 శాతం నిర్ణయం ద్వారా